తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మహిళా కమిషన్ ముందు గుడివాడ అమర్నాథ్, తోడుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వివరాలకు వెళ్ళినట్లయితే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏదైతే హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత తనను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఈ క్రమంలో మహిళా కమిషన్కు ఫిర్యాదులు అందటం కావచ్చు, ఆయన పైన పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవడం కావచ్చు. సో ఆయన్ని మహిళా కమిషన్ ముందుకి హాజరు కావాలి అని చెప్పేసి నోటీసులు పంపించడం, ఆయన 25వ తేదీ తర్వాత వస్తానని చెప్పేసి అనడం, ఆ తదుపరి కార్యక్రమంలో నిన్న 29న రావాలి అంటే నిన్న కూడా ఏదో పని ఉంది అని చెప్పేసి డిలే చేసుకొని ఈ రోజైతే వచ్చారు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ఆ మహిళా కమిషన్ కార్యాలయం దగ్గరకు వచ్చినప్పుడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయనకి అనుమతి ఇవ్వాల రావడానికి. సో ఆయన ఏమంటారు, నన్ను రానిరా, నేను రాకపోతే గుడివాడ అమర్నాథ్ కూడా రారు, అది ఇది అని చెప్పేసి ఆయన కొంచెం అక్కడ కొంచెం వాగ్వాదాలు అవి ఇవి చోటు చేసుకుని సో ఎటకేలకు ఇద్దరిని పంపించారు. సో ఇక్కడ ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ ముందు ఆయన వివరణ ఇస్తాను అని చెప్పేసి అన్నారు. ఏం వివరణ ఇస్తారు, ఏమని మాట్లాడారు, ఇప్పుడు ఆ మాట్లాడిన మాటలకి ఏం వివరణ ఇస్తారు? అలా కాదు, నేను ఈ ఉద్దేశంతో అన్నాను అని చెప్పేసి అంటే అసలు దాని అంతరార్థం ఏంటి అని చెప్పేసి ఆ మాత్రం కూడా అర్థం కాదా? సామాన్య ప్రజలకు తెలియదా? మీరు చేసే వృత్తులు వేరు, మా వాళ్ళు ఆ వృత్తి చేయలేరు. అలాగే బాడీ షేమింగ్కి సంబంధించిన అంశాలు ఏంటి, మేకప్లు ఏంటది, ఒకసారి ఎండలోకి వెళ్ళి వస్తే ఇంత 1 కేజీ పడుద్ది, అది ఇది అని చెప్పేసి మామూలుగా కాదు, మేకప్లు వేసుకోవడం అంటే ఆడవాళ్ళు సహజంగానే వేసుకుంటారు, దానికి తప్పే ఉంటుంది. ఇంకా ప్రజల సొమ్ము అప్పణంగా తినేస్తే అది మహాపాపం. దానికంటే కూడా వాళ్ళ వస్త్రాధారణ గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటే ఏమని సంకేతం ఇస్తున్నారు? పైగా మీరు మాజీ మంత్రి, మరి అటువంటి వ్యక్తి ఈ రకంగా ఎలా మాట్లాడతారు? ఇది ఒక ఎపిసోడ్. దాని తదుపరి అక్కడికి వైసీపీకి సంబంధించిన కొంతమంది మహిళా కార్యకర్తలు వచ్చారండి. ఏది, గుడివాడ అమర్నాథ్కి మద్దతుగా ప్లకార్డులు పట్టుకొని వచ్చారు. ఏమని సందేశం ఇస్తున్నారు అంటే మహిళలను అలా మాట్లాడవచ్చు, తప్పేమీ లేదు అని. సాటి మహిళ అయ్యుండి పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఒక మహిళ గురించి కించపరిచేలాగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఖండించాలి. మరి అటువంటిది ఇక్కడ కూడా పార్టీ జెండాలు పట్టేసుకొని పార్టీ రంగు పూసేసుకొని వచ్చేసి గుడివాడ అమర్నాథ్కి మద్దతుగా వస్తున్నారు అని అంటే, పైగా అతను చేసిన వ్యాఖ్యలు సాదాసీదా మహిళ పైన కూడా కాదు, అఫ్కోర్స్ ఏ మహిళ పైన చేసినా తప్పే. ఒక రాష్ట్ర హోంశాఖ మంత్రికి సంబంధించి ఆవిడ పదవిలో ఉండగా ఎంత డేర్గా మాట్లాడతారండి ఆ విషయాన్ని. పైగా ఆవిడేంటి, వెనకబడిన సామాజిక వర్గం, ఒక దళిత మహిళ. ఇక్కడ నేను కమ్యూనిటీని తీసుకొస్తున్నాను అనుకోమండి, ఎందుకంటే వాళ్ళకు కొంత స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి. అటువంటి తరుణంలో ఖచ్చితంగా ఏదైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆటోమేటిక్గా కులం కార్డు వస్తుంది. వేరే వేరే అంశాలు వేరు. ఇక్కడ తప్పు చేసింది లేదా అనుచితమైన వ్యాఖ్యలు చేసింది గుడివాడ అమర్నాథ్. సో అటువంటిప్పుడు బాధితురాలు ఆవిడ. ఒక హోమ్ మినిస్టర్ గారే బాధితురాల పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే మరి వీళ్ళ ధోరణి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. వీళ్ళు అధికారంలో ఉండగా మహిళల పట్ల ఎలా వ్యవహరించారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. సాక్షాత్తు నారా భువనేశ్వరి గారిని ఉద్దేశించి అసెంబ్లీలో అసభ్యకరమైన పదజాలం మాట్లాడారు. ఆ తదుపరి అమరావతి రైతులు, అక్కడ మహిళలు వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళపైన ఏ రకంగా వ్యవహరించారో చూసాం. అది అధికారంలో ఉండగా ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయినా సరే వీళ్ళు ఆ రకంగా తెగించి మాట్లాడుతున్నారంటే అది దేనికి నిదర్శనం? పైగా గుడివాడ అమర్నాథ్ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక మంచి ఇమేజ్ ఉంది పాలిటిక్స్లో వాళ్ళకి. మరి అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన గుడివాడ అమర్నాథ్ మరి విచక్షణ కోల్పోయి ఎలా మాట్లాడుతున్నారా? కడుపు మంటతో మాట్లాడుతున్నారా? ఏ రకంగా మాట్లాడుతున్నారు? సరే, ఎన్నికలకు ముందు మాట్లాడారంటే అది వేరే విషయం, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు, వార్నింగ్ ఇచ్చుకుంటారు, తిట్టుకుంటారు, దట్ ఈస్ సెకండరీ. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఈలోపే ఈ రకంగా మాట్లాడదాం అంటే అసలు ఏంటి ఆ ఇండికేషన్, దేని గురించి? ఇవన్నీ కూడా ఏదైనా దుమారం లేపాలి అనే దాంట్లో భాగంగా చేస్తున్నారని అనుకోవాలి. పైగా ఈయనేదో ఒక గొప్పగా బ్రహ్మాండంగా మొన్న ఎదురుగాల్లో కూడా గెలిచాను, అటువంటిది నా చరిష్మా అని చెప్పి చెప్పడానికి కూడా లేదే. ఉన్న 175 నియోజకవర్గాల్లో రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజారిటీ సాధించింది ఈ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. అంటే అంత భారీ
తేడాతో ఓడిపోయిన వ్యక్తి గుడివాడ అమర్నాథ్. మరి అటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడతారు. ఎందుకంటే రాజకీయాల్లో కొలమానం ఏంటి అంటే ఓట్లే, ఖచ్చితంగా ఓట్లు సీట్లే మాట్లాడతాయి. మరి అంత దారుణంగా వాళ్ళ గ్రాఫ్ పడిపోవడానికి కానీ, అంత దారుణమైన ఓటమిని మూట కట్టుకోవడంలో కానీ మరి గుడివాడ అమర్నాథ్ ఈ రకంగా మరలా తెర మీదకి వచ్చేసి మాటిమాటికి మాట్లాడటం, చివరికి మహిళా హోంమంత్రి పైన కూడా ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఇంక ఏమైనా సందేశం ఇస్తున్నారు? రేపు మహిళల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతానికి ఏమని అడుగుతారు? ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారు? అబ్బా మాకు మహిళలు అంటే అపారమైన గౌరవం ఉంది అని చెప్పి చెప్తారా? చెప్పడానికి ఆస్కారం ఎక్కడైనా ఉన్నదా? అంతెందుకు, ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత తోబుట్టువుని ఉద్దేశించే అనేక రకాలైన మామూలు పదజాలాలు కాదు అవి, సోషల్ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో మరి వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, సమ్ ఎక్స్వైజీ కావచ్చు, ఏ రకంగా మాట్లాడారండి, ఏ రకంగా పోస్టులు పెట్టారండి, ఎంత దారుణం. షర్మిల అసలు రాజశేఖర రెడ్డిగా పుట్టలేదు అని చెప్పేసి వీళ్ళు ఏకంగా పెట్టేశారు. అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా ఏమన్నాడు, తను వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళిందని చెప్పేసి తోడబుట్టిన అన్న, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, అఫ్కోర్స్ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి, మరి బహుశా నాకు అంత గుర్తులేదు యాక్చువల్గా ఆయన ముఖ్యమంత్రి ఉండగానా లేకపోతే మాజీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మ్యారేజ్ జరిగింది అప్పుడు. మరి ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి, అసలు తోడబుట్టిన సోదరుని ఆ రకంగా మాట్లాడుతూ ఉండి ఇంకా పార్టీ స్టాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు లేవనెత్తున్నానంటే, వీళ్ళు అధికారంలో ఉండగా అధికారం పోయిన తర్వాత ఇక తన మన అనే భేదం లేదు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సొంత తోడుబుట్టిన చెల్లినే ఆ రకంగా మాట్లాడినప్పుడు రాజకీయపరమైన అంశాలు మాట్లాడతారా? మాట్లాడుకోండి. కాంగ్రెస్ పార్టీ గురించో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడని ఎలా అయినా మాట్లాడుకోవచ్చు, ఏ రకంగా పార్టీ పరంగా, సిద్ధాంతాల పరంగా. కానీ వ్యక్తిగతంగా కట్టుబొట్టు పైన మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా ఖండిస్తారు. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గురించి కానీ, అలాగే సునీతారెడ్డి గారి గురించి కానీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ రకంగా మాట్లాడారు? వీళ్ళు అధికారంలో ఉండగా మరి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణప్పుడు ఆ సమయంలో ఎలా మాట్లాడారు? అలా ఎంతమందిని ఎన్ని రకాలుగా వాళ్ళని మరి ఇబ్బంది పెట్టారు? చివరికి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన రోధించారు మీడియా ముఖంగా. అంతటి దారుణానికి దారుణమైన పదజాలాలు వాడింది వీళ్ళు. మరలా ఇప్పుడు ఈ రకంగా హోమ్ మినిస్టర్ గారిని కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు వెళ్ళి ఏం వివరణ ఇస్తారు? నేను ఆ ఉద్దేశం తన లేదు, ఈ ఉద్దేశం తన్నానని చెప్పేసి అంటే నమ్మే అవకాశం ఉంటుందా? కాబట్టి వీళ్ళకి ఇక ప్రజల్లో రోజు రోజుకి ఎంత పలుచన అయిపోతున్నారంటే దానికి నిదర్శనమే ఈ గలాటాలు కానీ, ఎక్కడికక్కడ నిర్బంధాలు కానీ, లేకపోతే గొడవలు చేయటాలు కానీ. చూడండి, అమరావతి రైతుల దగ్గరికి అసలు సమయం సందర్భం లేకుండా అక్కడికి వెళ్ళటం కానీ, మరి ఇక్కడ చూస్తేనేమో ఈ రకంగా వ్యవహరించడం. మహిళలు వచ్చేసి అక్కడ మద్దతు తెలుపుతున్నారు. ఏమైనా మద్దతు తెలుపుతున్నారు? మీరు మహిళల పట్ల మాట్లాడింది, లేకపోతే రాష్ట్ర హోంశాఖ మంత్రిని మాట్లాడింది కరెక్టే అని మద్దతు తెలుపుతున్నారు. వచ్చారా? సో ఇప్పుడు మరి అది ఏం ఇండికేషన్ ఇస్తుంది ప్రజలకి? అది కూడా ఆలోచించుకోకుండా ఎవరో మరి చెప్పారో, ఆదేశాలు ఇచ్చారో, మరి పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిందో, లేకపోతే స్థానికంగా ఉన్న నాయకుల ద్వారా ఇట్లాంటివన్నీ అరేంజ్ చేసుకున్నారో. మొన్న ఈ మధ్య కూడా ఒక 20 days బ్యాక్ అనుకుంటా నేను ఒక వీడియో చేశాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రలో మహిళలకి 100 రూపాయలు ఇచ్చి అక్కడికి జన సమీకరణ కోసం విశాఖపట్నంలో అనుకుంటా 100 రూపాయలు. ఆ 100 రూపాయలు కూడా మాకు సరిగ్గా ఇవ్వలేదు, వాటర్ ఇచ్చిన నాదుడే లేడు అని చెప్పేసి అన్నారు. ఆ డబ్బులు ఇచ్చింది కూడా వాళ్ళు తీసుకున్నది కూడా వాళ్ళు డైరెక్ట్గా మీడియా ముఖంగానే మాట్లాడారు. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటేనే కిరాయికి డబ్బులు తీసుకొని మనుషులు పంపించాల్సిన పరిస్థితి ఉంటే మరి ఇక్కడ గుడివాడ అమర్నాథ్కి ఎలా పంపించారు? ఇది కూడా కిరాయి మనుషులేనా? మరి ఈ రకమైన పరిస్థితులు అక్కడికి వెళ్ళింది దేనికి? మరి అక్కడ చేస్తున్నది ఏంటి? పైగా ఇప్పుడు ఈ కేసు కూడా నాకు తెలిసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నాడేమో. అందు గురించి ఆయన పక్కన ఉండు కదా, చక్కగా ఆ గెటప్లోనే ఉన్నారు. సో మరి ఈ కేసు ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే సాధారణంగా పొన్నవోలుకి కొన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా, మామూలుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. చాలామంది అనలిస్టులు కూడా చెప్పారు ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది. ఎవరైనా సరే అంటే ఈ స్థాయి నాయకులకు మాత్రం పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉంటారు. సరే అది ఏం జరుగుద్దా అనేది మనం ప్రీవియస్ హిస్టరీని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఈ రకమైన పరిస్థితి ఇక్కడ దాన్ని కూడా సమర్థించేలాగా అక్కడ మహిళలు వచ్చేసి ప్లకార్డులు పట్టుకొని మద్దతు తెలుపుతున్నారు అని అంటే ఇక మేమేం చేసినా కానీ దానికి మాకు సపోర్టివ్గా ఎంతమంది ఉంటారు
అని చెప్పేసి చూపించుకుంటున్నట్లుంది. సో మీరు ఎక్కడైనా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోనేమో కొంతమంది యువత మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో పట్టుకుంటారు ప్లకార్డులు, రప్ప రప్ప అని పట్టుకుంటారు. గంగానమ్మ జాతరలో పొట్టేళ్ళ తల నరుకుతామని చెప్పేసి జగన్ 2.1 పెట్టేసి వాళ్ళు డైరెక్ట్గా ఫ్లెక్సీలు పట్టుకుంటారు, ప్లకార్డులు పెడతారు. ఇక్కడ చూస్తేనేమో ఇదిగో ఇప్పుడు మహిళలు వెళ్ళిపోయి గుడివాడ అమర్నాథ్కి మద్దతు అంట. ఏమని మద్దతు? మీరు మాట్లాడిన తప్పేం కాదు, బ్రహ్మాండం, జై గుడివాడ అమర్నాథ్ అని చెప్పేసి అనాలా? ఇది పరిస్థితి. సో దీనిని బట్టి ప్రజాస్వామ్యంలో అసలు ఏం జరుగుతుంది, మరి ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన రాజకీయ పార్టీలు ఈ రకంగా ఉన్నాయంటే అది ఎటువంటి ఇండికేషన్ ఇస్తుందనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.